నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. సిజేపీ ఆందోళన సందర్భంగా పోలీసుల దాడులు, చెలో పార్లమెంటుకి ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది విద్యార్థులు పార్లమెంటు వైపు నడిచెళ్తున్నప్పుడు శాంతియుతంగా ఉన్న విద్యార్థుల మీద పోలీసులు దారుణంగా దాడులు చేసి లాఠీచార్జ్ జరిపారు. లాఠీచార్జ్ అంటే మామూలు లాఠీచార్జ్, దానికి మేకులు కూడా కొట్టి మరీ లాఠీలకు కొట్టారు. అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలతో మగ పోలీసులు ప్రవర్తించారు. చాలా దారుణంగా ప్రవర్తించారు పోలీసులు చట్టబద్ధంగా అయితే ప్రవర్తించలేదు, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారు పోలీసులు. దేశవ్యాప్తంగా దాని మీద విమర్శలు వస్తున్నాయి. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఉంది. బీహార్, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో కూడా పోలీసులు అదే విధంగా ప్రవర్తించారు. అంతేకాకుండా కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధులతో చర్చలు జరిగిన కేంద్ర మంత్రి నడ్డా, జితేంద్ర సింగ్ చర్చలు జరిపినప్పుడు ఎవరి మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని, కేసులు పెట్టమని చెప్పారు, అరెస్టులు చేయమని చెప్పారు. దాన్ని ఆ వాగ్దానానికి భంగం కలిగిస్తూ దేశవ్యాప్తంగా అనేక మందిని, వేల మందిని అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్క బీహార్లోనే 2500 మంది మీద ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయని పోలీసులే చెప్తున్నారు. 450 మందికి పైగా మొన్నటికే 450 మందికి పైగా అరెస్టులు అయ్యారు. బెంగాల్లో అరెస్టులు అయినారు, అస్సాంలో అరెస్ట్ అయినారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో దీని మీదనే ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఇవాళ దాని మీద విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు 3 జడ్జిల బెంచ్, జస్టిస్ సూర్యకాంత్ చీఫ్ జస్టిస్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన, ఈ ముగ్గురు ఈ కేసును విచారించారు, ఈ పిటిషన్ విచారించారు. విచారణ సందర్భంగా బెంచ్ పోలీసుల మీద చాలా సీరియస్ అయింది, ప్రభుత్వం మీద, పోలీసుల మీద. వెంటనే దేశవ్యాప్తంగా అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు, 18 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయండి. మిగతా విద్యార్థులను కూడా అంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేకపోతే, కేసులు లేకపోతే, నేరాలకు సంబంధించిన కేసులు లేకపోతే వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఒక మంచి పరిణామం. అయితే ఇందులో చర్చించుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. విద్యార్థుల మీద, శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల మీద పోలీసులు అతిగా బలప్రయోగం చేశారని, లాఠీచార్జ్ కూడా చాలా అతిగా చేశారనేది కూడా సుప్రీంకోర్టు గుర్తించింది. తీవ్ర అభ్యంతరకరమైన విషయం ఇదని కూడా చెప్పింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాంగం ఇచ్చిందని కూడా పోలీసులకు, ప్రభుత్వానికి గుర్తు చేసింది సుప్రీంకోర్టు. నిర్దోషులైన విద్యార్థుల మీద అతిక్రమణలు, పోలీసులు చేసిన అతిక్రమణలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారు ఎంతటి వాళ్ళైనా సరే ఊరుకునేది లేదు అనేది కూడా హెచ్చరించింది బెంచ్. ఈ మొత్తం వ్యవహారం మీద స్వతంత్ర విచారణ జరగాలని, స్వతంత్ర విచారణ చేయాలని కూడా అభిప్రాయపడింది. దాని మీద కూడా ఫ్యూచర్లో ఏమైనా కమిటీ నియమిస్తుందా అనేది తెలియదు, కానీ ఇవాళకి మాత్రం స్వతంత్ర విచారణ జరగాలి మొత్తం దాడికి సంబంధించిన అంశాల మీద అని చెప్పింది. ఒకవేళ ఇంత దుర్మార్గంగా విద్యార్థుల మీద దాడి చేసినందుకు బాధ్యులు ఎవరు అని తేల్చకపోతే ఈ విచారణకు అర్థమే లేదు అనేది కూడా సిజేఐ ప్రత్యక్షంగా వ్యాఖ్యానించాడు. అలాగే విద్యార్థుల వ్యక్తిగత డేటా ఏది కూడా బయటికి వెల్లడి చేయకూడదు అని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే విద్యార్థుల డేటా చాలా పోలీసుల దగ్గర ఉంది, అరెస్టు చేశారు, వాళ్ళు డేటా సేకరించారు. అది ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్కు వెల్లడి చేయకూడదు అని కూడా ఆదేశాలు జారీ చేసింది. శాంతియుతంగా నిరసనలు తెలపడం పౌరుల హక్కు, అలా తెలిపిన వాళ్ళ మీద బలప్రయోగాన్ని చేయడం అనేది సరైంది కాదు అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అలాగే పోలీసుల మీద దాడులకు సంబంధించి కూడా మాట్లాడింది కోర్టు. దాని మీద కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పింది. అలాగే దేశవ్యాప్తంగా అల్లర్లు కానీ, ప్రదర్శనలు కానీ జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే దానిపై ఏకీకృత ప్రోటోకాల్ అవసరం అనేది కూడా సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. ఏకీకృత, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా, ఒక చోట శాంతియుత ప్రదర్శనలు జరగనిస్తారు, ఇంకో చోట శాంతియుత ప్రదర్శనల మీద దాడులు చేస్తారు, ఒక చోట లాఠీలతో కొడతారు, ఒక చోట లాఠీలకు మేకులు పెట్టి మరీ కొడతారు, ఇంకో చోట తుపాకులతో కాల్పులు జరుపుతారు, AK-47తో కాల్పులు జరుపుతారు. ఈ విధంగా కాకుండా దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రోటోకాల్, ఒకే రకమైన పద్ధతులు అనుసరించాలి అనేది కూడా, దానికి నిర్దిష్టంగా నియమాల్ని కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది అని, పోలీసులు అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా ప్రవర్తించడం సరైంది కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఈ మొత్తం సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పులో విద్యార్థులను విడుదల చేయమని చెప్తూనే 18 ఏళ్లలోపు విద్యార్థులందరినీ విడుదల చేయాలి, మిగతా వాళ్ళని కూడా నేర చరిత్ర లేకపోతే విడుదల చేయాలని చెప్పింది. అసలు ఈ నేర చరిత్రకు సంబంధించి ఇప్పుడు పోలీసులు ఏం కుట్రలు చేస్తారనే అనుమానాలు కూడా విద్యార్థుల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి అందరిని విడుదల చేస్తారా? చేస్తే వాళ్ళ ఈగో దెబ్బతింటుంది. ముందు అసలు వాళ్ళ పద్ధతే లోపలేసి హింసల పాలు చేయడం అనే పద్ధతికి అలవాటు పడిపోయారు పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ. అట్లాంటిది విడుదల చేయాలంటే వాళ్ళు తీర్పునే సహించలేరు. కాబట్టి ఇంకొక రూట్లో వాళ్ళందరినీ ఏదో రకంగా వేరే అక్రమ కేసులు పెట్టి అయినా సరే
ఇప్పుడు ఈ జరిగిన నిరసన ప్రదర్శనలకు సంబంధించిన కేసులు కాకుండా వేరే రకమైన కేసులు పెట్టైనా సరే వాళ్ళను జైళ్లలో ఉంచే ఒక కుట్ర జరుగుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇది భారతదేశ పోలీసులకు అలవాటైన పని. అబద్ధపు అక్రమ కేసులు పెట్టడం అనేది భారతదేశ పోలీసులకు అలవాటైన పని. కొత్త గాది వాళ్ళ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పోలీసులు ఏం చేశారో స్వతంత్రం వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతున్న పోలీస్ వ్యవస్థ అదే పని చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్రమంగా అబద్ధపు ఫేక్ కేసులు పెట్టి ఏళ్లకి ఏళ్ళు పౌరులను జైళ్ల పాలు చేయడం అనేది అలవాటుగా మారిపోయింది పోలీసులకు. వాళ్ళకు అలవాటుగా మారిపోవడానికి ప్రభుత్వం కూడా ఒక కారణం. ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి కూడా తీసుకొస్తుంది, వాళ్ళని జైల్లోంచి బయటికి రాకుండా చూడండి. అట్లా వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈ ప్రదర్శనలకు సంబంధించిన కేసులు కాకుండా వాటి మీద బయటకు వస్తారు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అక్రమ కేసులు వేరే కేసులు పెట్టి వాళ్ళందరినీ లోపల ఉంచే ఒక కుట్ర జరుగుతుందన్న ఆందోళన వస్తున్నాయి. దాని మీద కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీన్ని కూడా గమనించి దాని మీద కూడా మాట్లాడాలి, ఆర్డర్స్ ఇవ్వాలనేది విద్యార్థులు కోరుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.